రాదు కదా. అవును, పొద్దున్న లేచినప్పటి నుంచి చింటూ కనిపిస్తలే. వాడు ఏడిపోయింది అసలు. ఏమో చెప్పకుండా మళ్ళీ ఆడుకొని పోయినట్టుండు. ఉండు వీడు ఎక్కడ ఉన్నది నేను వెతుకుతా ఫస్ట్. అమ్మకి ఇంకా తెలియలే, నేనైతే ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఏంటి సావిత్రి వాళ్ళ కొడుకు ఇక్కడ ఏం చేస్తుండ అసలు? ముందు వెళ్ళి సావిత్రికి చెప్పాలి. ఏంది సుబ్బయ్య ఈడకొచ్చినావు? ఏమైంది? ఏమైనా పనుందా? అది సావిత్రి మీ కొడుకు చెరువు దగ్గర ఆడుకుంటుండు, అది చెప్దామని వచ్చిన. అవునా సుబ్బయ్య, అట్లనా? అందుకే నా పొద్దుగాల నుంచి అన్న కనిపిస్తలే. ఆడికి ఈరోజు నా చేతుల్లో ఉండి దొంగ సచ్చినోడు చెప్పకుండా వెళ్ళిండు. ఈరోజు ఆడికి ఈరోజు నా చేతుల్లో పెళ్ళి ఉంది. సరే సావిత్రి, నేను వెళ్తా మరి, పనులున్నాయి నాకు, సరేనా? సరే సుబ్బయ్య, ఎల్లు మరి. నేను వెళ్తా నా కొడుకు దగ్గరికి. అమ్మయ్య, ఇంకా అమ్మరాలి. ఎంత ప్రశాంతంగా ఆడుకోవచ్చు. అవును, సుబ్బయ్య చెప్పింది నిజమే. వీడిక్కడే ఉండు. వీడికి ఈరోజు నా చేతుల్లో పెళ్ళుంది. ఒరేయ్ చింటుగా! అమ్మో అమ్మ చిన్నంది ఇక్కడికి. రే పర్వత చింటుగా, మళ్ళీ నీ ప్రాణాలే. వామ్మో ఉరుకో. ఒరేయ్ పర్వతొద్దురా చింటుగా, నీకుంది నా చేతుల్లో. ఆగు, చెప్పి వచ్చేది కూడా తెలియదా? రే ఆగురా రే. ఇప్పుడేడకెళ్తావురా చింటుగా? ఇందుకు చెప్పకుండా వచ్చావురా? ఏమి నొక్కలు అవుతుందా నీకు? అమ్మ అంటే భయం లేకుండా అయిపోతుంది నీకు రోజు రోజు. అమ్మా కొట్టద్దమ్మా. ఎందుకమ్మా? నేనేం చేసినా? పదరా ఇంకా ఇంటికి పా. సరే దోస్తులు, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం